నా మైండ్ పని చేయలేదు అన్నా, కానీ క్షమించు. ఎదుటి వారు ఏం చేయాలప్పుడు? క్షమించాలి. క్షమించడం అనేది మేము దేవునితో నేర్చుకున్న మాట. క్షమించడం అనేది క్రైస్తవులకు ఉన్న ఒక లక్షణం. క్షమించమనేది యేసు ప్రభు గారు నేర్పించారు. ముగిస్తున్నా. సిలువకు వేసే ముందు, చనిపోయే ముందు ఒక మాట యేసు ప్రభు గారు పలికిన మాట, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించారు. క్షమించమనేది చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. క్షమించేవాడు గొప్పడు. ఆయన కంటే గొప్పడు ఇంకొకడు ఎవ్వడు ఈ లోకంలో ఉండడు. క్షమించేవాడు యేసు ప్రభు నేర్పించాడు. ఒక దేవుడై, ఒక శక్తివంతుడై ఆయన అనుకుంటే ఆడ ఉన్న వాళ్ళందరూ ఒకే మాట పూర్తి అయ్యేవాడు. ఆయనకు సంపే ఒక సత్త ఎవరికైనా ఆడ ఉందా? లేదు. ఇవన్నీ మనకు చూపించాడు. ఇలాగా మీరు ఉండుడే. సింపుల్ మాట కదా, చిన్న మాట. అది ఎంత మాట? చిన్న. ఓకే, మార్చేసా, ఓకే, క్షమించేశా. కానీ క్షమించరు. కఠినమైన హృదయంతో చిన్న చిన్న మాటకు నెలలుగా గుర్తించుకొని దానికి ఇంట్రెస్ట్తో సహా పెంచుకొని పగ పెంచుకొని ఎప్పుడు అవకాశం ఉండదో, ఎప్పుడు చెప్తాం అప్పుడు అవకాశం ఉన్నప్పుడు అన్ని అప్పుడు. అది కరెక్ట్ గా సంసారం అనుకోండి, ఫ్రెండ్షిప్ లో అనుకోండి, సంఘంలో అనుకోండి, ఎక్కడైనా కూడా క్షమించడం. నీ భర్త బాగాలేదనుకున్నావు, నీవే చాలా మంచి వారి, క్షమించడం నీ పని. క్షమించడం అంతే. ఓకే, ఎంత సింపుల్ మాట కదా. ఒకసారి దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఎంత పెద్ద సమస్య వచ్చి నిలవగా ఒకే మాటతో దానికి చిత్తు చేయొచ్చు. ఒకే మాటతో, చిన్న మాట. చలో, ఓకే, నో ప్రాబ్లం, చలో. ఆ చిన్న మాట అర్థము గాక ఎన్ని గొడవలు, ఎన్ని కొట్లాటలు, మనస్తాపన,